Dear aspirants, welcome to the Digital Class Notebook channel. We are discussing about the current affairs for the 9th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. టుడే we are going to be discussing the topics of national affairs, defense and MOU agreements and important days. Okay, let's get into the first question. Who released 55 scholarly literary works in classical Indian languages in January 2026? Which institution developed 41 of the released classical language books? జనవరి 2026లో భారతీయ ప్రాచీన భాషల్లో 55 శాస్త్రీయ గ్రంథాలను విడుదల చేసిన మంత్రి ఎవరు? విడుదల చేసిన గ్రంథాలలో 41 పుస్తకాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విడుదల చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అండ్ ఇది ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విడుదల చేసిన గ్రంథాలలో 41 పుస్తకాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే CIIL, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ మైసూర్. ఓకే, on January 1st, 2026, Union Education Minister Dharmendra Pradhan, Union Education Minister Dharmendra Pradhan released 55 scholarly literary works in Indian languages in New Delhi. దీని ఎయిమ్ ఏంటిదంటే ప్రమోట్ ఇండియన్ లింగ్విస్టిక్ హెరిటేజ్ అండ్ ఎన్ష్యూర్ ఇంక్లూసివ్ యాక్సెస్ ఆఫ్ క్లాసికల్ నాలెడ్జ్. లింగ్విస్టిక్ భాషా వారసత్వంని ఎన్ష్యూర్ చేయడానికి ఇంక్లూసివ్ ఇన్ క్లాసికల్ లాంగ్వేజ్. 41 బుక్స్ డెవలప్డ్ బై ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండర్ ద CIIL మైసూరు. లాంగ్వేజెస్ కవర్డ్, ఇలా ఏమేమి లాంగ్వేజెస్ కవర్డ్ అయ్యి ఉన్నాయంటే క్లాసికల్ కన్నడ, తెలుగు, మలయాళం అండ్ ఒడియా. తమిళ్ వర్క్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసిక్ తమిళ్ CICT చెన్నై రిలీజ్డ్ 13 బుక్స్ అండ్ తిరుక్కురల్ సైన్ లాంగ్వేజెస్ సిరీస్. స్పెషల్ హైలైట్ ఏంటి అంటే 45 ఎపిసోడ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటరప్షన్ ఆఫ్ తిరుక్కురల్ authored by Tiruvullar to support the persons with hearing disabilities. హియరింగ్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా ఈ ఎపిసోడ్ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనేది తిరుకురల్ authored by తిరువుల్లార్లో రిలీజ్ ఇదే స్పెషల్ హైలైట్. ఓకే, ఇనిషియేటివ్ స్ట్రెంగ్స్ కల్చర్ ప్రిజర్వేషన్, ఇంకల్సివిటీ అండ్ యాక్సెస్ టు ద క్లాసికల్ విజ్డమ్. ఓకే, జనవరి 6, 2026 కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతీయ ప్రాచీన భాషల్లో 55 శాస్త్రీయ సాహిత్య గ్రంథాలను విడుదల చేశారు. 55 శాస్త్రీయ సాహిత్య గ్రంథాలను విడుదల చేశారు. ఈ గ్రంథాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే భారతదేశం యొక్క భాషా వారసత్వంను సంరక్షించడానికి మరియు ప్రజలకు సులభంగా అందుబాటులో తేవడానికి ఈ గ్రంథాలను తీసుకొచ్చారు. అందులో గ్రంథాల వివరాలు మొత్తం 41 పుస్తకాల్లో CIL సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ మైసూరు ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే కన్నడ, తెలుగు, మలయాళం, ఒడిశా ప్రాచీన భాషలకు సంబంధించిన ఇతర ముఖ్యమైనవి ఇందులో విడుదల చేశారు. మదలపంజి, రుద్ర సుధానిధి, శిల్ప, శబ్దబలి, చర్యపద వంటి ఈ గ్రంథాల ఆంగ్లం అండ్ హిందూ అనువాదాల తమిళ భాగం CICT సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ చెన్నై ద్వారా 13 పుస్తకాలు విడుదలయ్యాయి. ప్రత్యేక ఆకర్షణ ఏముందంటే ఇందులో తిరువుల్లారు రచించిన తిరుక్కురల్కు 45 ఎపిసోడ్ల సాంకేతిక భాష ఇండియన్ సైన్ లాంగ్వేజ్ శ్రేణి ప్రారంభం. ఇది వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు ప్రాచీన జ్ఞానాన్ని అందించడంలో కీలకమైంది. ప్రాముఖ్యత, ప్రాచీన భాషల్లో సంరక్షణ, సమగ్ర విద్య అండ్ భారతీయ జ్ఞాన సాంప్రదాయాల ప్రోత్సాహం గురించి ఈ 55 స్కాలర్లీ లిటరరీ వర్క్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. By November 2025, what percentage of Indian railways broad gauge network had been electrified?
Which mission aims to convert Indian Railways into a fully electrified and environmentally sustainable network? By November 2025, by November 2025, what percentage of Indian Railways broad gauge network had been electrified? Which mission aims to convert Indian Railways into fully electrified and environmentally సస్టైనబుల్ నెట్వర్క్? నవంబర్ 2025 నాటికి భారతీయ రైల్వే బ్రాడ్గేజ్ నెట్వర్క్లో ఎంత శాతం విద్యుద్దీకరణ పూర్తయింది? మరియు భారతీయ రైల్వే లైన్ పూర్తిగా విద్యుదీకరించిన పర్యావరణ అనుకూల నెట్వర్క్గా మార్చేందుకు ప్రారంభించిన మిషన్ ఏది? ప్రారంభించిన మిషన్ వచ్చేసి మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్. అండ్ బై నవంబర్ 2025కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రైల్వేస్ బ్రాడ్గేజ్ నెట్వర్క్ ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి అంటే 99.2%. ఎక్కడెక్కడ అవ్వలేదంటే రాజస్థాన్, ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే 0.8% మిగిలి ఉన్నాయి. అలా ఏంటి అంటే 93% రూట్ కిలోమీటర్స్ వచ్చేసి రాజస్థాన్, తమిళనాడు 117, కర్ణాటక 151 రూట్ కిలోమీటర్స్, అస్సాం 197 అండ్ గోవా 16 కిలోమీటర్స్ రూట్ కిలోమీటర్స్. ఇవి మాత్రం కాలేదు, మిగిలిన అంతటా అయింది. ఇది 0.8% వాల్యూ. మిగిలినంతా టోటల్ ఆల్ ఓవర్ ద ఇండియా ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ కంప్లీట్ చేసుకున్నాయి. మొత్తం బ్రాడ్గేజ్ నెట్వర్క్ 70,001 రూట్ కిలోమీటర్స్ అయితే అందులో విద్యుకరించిన మార్గాలు 69,421 బై నవంబర్ 2025 నాటికి. అయితే 2014 నుండి 2025 మధ్యలో సుమారు 46,900 రూట్ కిలోమీటర్స్ని విద్యుకరించడం జరిగింది. అయితే వేగం ఎంత పెరిగిందంటే 2004 నుండి 2014 కాలంలో రోజుకు 1.4 కిలోమీటర్లే ఉండే చేయడం అంటే విద్యుకరించడం. ఇప్పుడు అదే 2019 నుండి 2025 కాలంలోకి వచ్చేసరికి రోజుకి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో విద్యుకరించడం అంటే ఎలక్ట్రిసిటీ సప్లై. ఇది ఎందుకు అంటే డీజిల్ వినియోగం తగ్గింపు కొరకు మరియు ఖర్చు కాలుష్య నియంత్రణ కొరకు అండ్ వేగవంతమైన సమర్థవంతమైన రైలు సేవలు అందించడం కొరకు. ఇది సోలార్ శక్తి పాత్ర 2014లో 3.68 మెగావాట్స్ ఉంటే అదే నవంబర్ నాటికి 2025 నాటికి 898 మెగావాట్స్ అంటే సుమారు 244 రెట్లు పెరుగుదల ఈ ఎలక్ట్రిఫైడ్లో చూపించారు. ఇది మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యానికి అనుగుణంగా భారత్ను పచ్చ రవాణా అంటే గ్రీన్ ట్రాన్స్పోర్ట్ దిశగా నడిపిస్తుంది. ఇది ప్రపంచ స్థాయిని ఆకర్షించడం జరిగింది. ఇది 99.2% విద్యుకరణతో భారతీయ రైల్వే చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా వంటి దేశాల కంటే ముందుంది. ద సేమ్ థింగ్ బై నవంబర్ 2025 ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫైడ్ 99.2% ఆఫ్ ఇట్స్ బ్రాడ్గేజ్ నెట్వర్క్ బై కవరింగ్ 69,427 రూట్ కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ 70,001 రూట్ కిలోమీటర్స్. Between 2014 to 25, electrification completed nearly 46,900 route kilometers, and significantly accelerating the pace from 1.4 km per day 2004 to 14. But 2019 to 2025, it became the 15 km per day electrification work జరగడం. Electrification is completely 25 states and union territories with only 0.8% of routes remaining. ఇక్కడ చెప్పండి ఇక్కడ మాత్రమే కాలేదు. అవేంటి అంటే రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, అస్సాం అండ్ గోవా. Which achievement Indian Railways now ranks among the world's most electrified rail networks, surpassing China, France, UK and Russia. With this achievement, ఈ ఒక్క అచీవ్మెంట్ వల్ల మనం ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాం. ఈ ఎలక్ట్రిఫైడ్ అంటే ఎలక్ట్రిక్ రూట్ రైల్వే రూట్స్ ఇది ఎందుకోసం చేస్తున్నాం అంటే మనం డీజిల్ వినియోగం తగ్గింపు కొరకు మరియు కాలుష్యాన్ని నియంత్రించడానికి, వేగవంతమైన సమర్థవంతమైన రైలు సేవలు అందించడం కొరకు అంతే. ఇది ఏ మిషన్ కింద స్టార్ట్ చేశారంటే మిషన్ 100% ఎలక్ట్రిఫికేషన్. విచ్ కంపెనీ కమిషన్ ద వరల్డ్
World LC Max Residue Upgradation Facility in January 2026. Where is the world's first and largest LC Max Residue Upgradation Facility located? జనవరి 2026లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్సీ మ్యాక్స్ అవశేష అప్గ్రేడేషన్ ఫెసిలిటీ ఏ కంపెనీ ప్రారంభించింది? అది హెచ్సిఎల్ హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మొట్టమొదటి మరియు అతిపెద్ద ఎల్సీ మ్యాక్స్ అవశేష అప్గ్రేడేషన్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. జనవరి 5, 2000 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అండ్ పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటి మరియు అతిపెద్ద ఎల్సీ మ్యాక్స్ రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీను విశాఖపట్నం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం జరిగింది. ఎల్సీ మ్యాక్స్ అంటే లిక్విడ్ కన్వర్జేషన్ మ్యాక్సిమం. ఇది రిఫైనరీలో మిగిలే తక్కువ విలువ గల అవిశేష ఆయిల్ను అధిక విలువ గల ఉత్పత్తులుగా మార్చే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం. ఈ ప్రాజెక్టు భాగం విశాఖ రిఫైనరీ మోడర్నైజేషన్ ప్రాజెక్టు కింద. మొత్తం పెట్టుబడి 31,407 కోట్లు పెట్టుబడి గవర్నమెంట్ పెట్టింది. రిఫైనరీ సామర్థ్యం ముందు 8.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే అది ఇప్పుడు 15,000 మిలియన్ మెట్రిక్ టన్స్ పెర్ యానంగా మార్చడం జరిగింది. అంటే అంత అప్గ్రేడేషన్ చేశారు. ఓకే, ఎల్సీ మ్యాక్స్ యూనిట్ సామర్థ్యం 3.5 మిలియన్ టన్స్ పెర్ యానం ఉంటే 93% వరకు తక్కువ విలువ గల ఆయిల్ను డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్ గ్యాస్ ఆయిల్ వంటి అధిక విలువ గల మధ్యస్థ ఉత్పత్తులుగా మారుస్తుంది. ప్రత్యేకత ఏంటిదంటే భారత్లోని మొదటి రెసిడ్యూ హైడ్రో క్రాకింగ్ యూనిట్, 3 భారీ రియాక్టర్లు, ఒకటి 2,200 టన్నుల బరువు, ప్రపంచంలోనే అతి భారీ రిఫైనరీ మాడ్యూల్లో ఒకటి. ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైంగా ఇంత పెద్ద ఎల్సీ మ్యాక్స్ స్టార్ట్ చేయడం కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఉత్పత్తి లాభం డీజిల్ అండ్ కిరోసిన్ ఉత్పత్తి సుమారు 10% వరకు పెరుగుతుంది. డిజిటల్ ఆప్టిమైజేషన్ ఎల్సీ మ్యాక్స్ యూనిట్కు డిజిటల్ ఆప్టిమైజేషన్ సిస్టమ్కు ప్రవేశపెట్టారు. ఇది ఆపరేషన్ స్టెబిలిటీ అండ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రాముఖ్యత దిగుమతి ఆధారిత ఇంధనంపై ఆధారిత తగ్గింపు, అధిక విలువ గల పెట్రోలియం ఉత్పత్తులు, మేక్ ఇన్ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి మద్దతుగా నిలుస్తుంది ఇది. ఓకే, అండ్ జనవరి 2026 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కమిషన్ ద వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ లిక్విడ్ కన్వర్జేషన్ మ్యాక్సిమం రెసిడ్యూ ఎక్కడంటే విశాఖపట్నం రిఫైనరీ, ఆంధ్రప్రదేశ్లో. ఇది పార్ట్ ఆఫ్ విశాఖ రిఫైనరీ. ఇది ప్రాజెక్ట్ ఒక పార్ట్ విశాఖ రిఫైనరీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కింద. విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 31,407 crore బై ఎక్స్పాండింగ్ ద క్రూడ్ కెపాసిటీ ఫ్రమ్ 8.33 మిలియన్ మెట్రిక్ టన్ పెర్ యానం నుండి 15 మిలియన్ మెట్రిక్ టన్ పెర్ యానంకి అప్గ్రేడేషన్ చేయడం జరుగుతుంది విత్ 31,407 crore. ఓకే, ఎల్సీ మ్యాక్స్ యూనిట్ కెపాసిటీ 3.5 మెట్రిక్ టన్ పెర్ యానం ఉంటే అండ్ కెన్ కన్వర్ట్ అబౌట్ 93% ఆఫ్ లో వాల్యూ రెసిడ్యూ ఇంటూ హై వాల్యూ ప్రోడక్ట్స్ లైక్ డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ కిరోసిన్. అంటే లో వాల్యూ గల ఆయిల్ను అది రిఫైనరీ దాన్ని ఎక్కువ వాల్యూ ఉండే ఆయిల్స్గా మారుస్తుంది అన్నట్టు, లైక్ డీజిల్, జెట్ ఫ్యూయల్ అండ్ కిరోసిన్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇండియాస్ ఫస్ట్ రెసిడ్యూ హైడ్రో క్రాకింగ్ యూనిట్. ఇండియాస్ ఫస్ట్ రెసిడ్యూ హైడ్రో క్రాకింగ్ యూనిట్. ఇట్స్ ఎ మ్యాసివ్ రియాక్టర్స్ వేయింగ్. ఒక్కొక్క రియాక్టర్ ఎన్ని టన్నులు అంటే 2,200 టన్ను ఒక్కొక్కటి. అండ్ అప్గ్రేడేషన్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ డిస్టిల్డ్ అవుట్పుట్ అరౌండ్ 10%, స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే,
Next question. Who launched the 5th edition of the Trade Watch Quarterly TW report in January 2026? According to the Trade Watch Quarterly report, India contributed approximately how much to the global automotive import market in 2024? జనవరి 2026లో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక యొక్క 5వ ఎడిషన్ ఎవరు ప్రారంభించారు? డాక్టర్ అరవింద్ విర్మాని. అండ్ ట్రేడ్ వాచ్ క్వార్టర్లో నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ ఆటోమేటిక్ దిగుమతి మార్కెట్కు భారతదేశం సుమారు ఎంత దోహదపడింది? $30 బిలియన్. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, లెట్ డీటెయిల్స్. జనవరి 2026లో డాక్టర్ అరవింద్ విర్మాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ సభ్యుడు ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ 5వ ఎడిషన్ను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లోని క్వార్టర్లీ 1 అంటే ఏప్రిల్ నుండి జూన్ 2025 మధ్య జరిగిన వాణిజ్య పనితీరును ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విశ్లేషిస్తుంది. క్వార్టర్ 1 అంటే ఈ ఎడిషన్ ప్రత్యేక ఫోకస్ భారత ఆటోమొబైల్ ఎగుమతుల రంగం మీద చూస్తుంది. వాహనాలు, ఆటో కాంపోనెంట్స్, టారిఫ్ నిర్మాణం, గ్లోబల్ వాల్యూ చైన్లో భారత్ పాత్ర ఏంటి అనేది ఈ క్వార్టర్ 1లో మొత్తం చూస్తుంది. ఆటో కాంపోనెంట్స్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ విలువ 2024లో $856 బిలియన్. భారత్ ఎగుమతుల్లో $8.2 బిలియన్ 2015 నుంచి $2024కి వచ్చేసరికి ఎంత చేంజ్ వచ్చిందంటే డబల్ అయింది. అప్పుడు 8 ఉంటే ఇప్పుడు 16 అయింది. 7% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చూపించింది. ఆటోమొబైల్ ఎగుమతుల్లో గ్లోబల్ మార్కెట్లో భారత్ వాటా సుమారు 1% ఉంటే భారత్ ఎగుమతుల్లో ఇది 3.5% అప్గ్రేడేషన్ అయింది. అండ్ గ్లోబల్ సగటున 3.9%. ముఖ్యంగా 2024లో ప్రపంచంలో ఆటోమొబైల్ దిగుమతుల్లో మార్కెట్ విలువ $2.2 ట్రిలియన్. భారత్ వాటా $30 బిలియన్, అంటే 1.4%. ఇంకా విస్తరించడానికి పెద్ద అవకాశం ఉందని నివేదిక చెబుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్రేడ్ క్వార్టర్ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో గ్లోబల్ ట్రేడ్ సుమారు 2.5% పెరిగింది. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వల్ల. గూడ్స్ అండ్ సర్వీస్ ట్రేడ్ అనేది 2.5% గ్లోబల్ ట్రేడ్ పెరిగింది. అది డెవలపింగ్ కంట్రీస్ వల్లనే అని చెప్తున్నారు. భారత్ వాణిజ్య గణాంకాల్లో క్వార్టర్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఎగుమతుల్లో $209 బిలియన్, దిగుమతుల్లో $230 బిలియన్. మన ఎగుమతుల కంటే ఇంకా ఇంపోర్టింగ్ ఎక్కువ చేసుకుంటాం, దాన్ని తగ్గించుకోవాలని అనేది సారాంశం. ఓకే, కలిపిన ట్రేడ్ డిఫిసిట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ట్రేడ్ డిఫిసిట్ ఎంత ఉందంటే 21 బిలియన్ ఉంది. In January 2026, Dr. Arvind Virmani, member of National Institute of Transforming Niti Aayog, launched the 5th edition Trade Watch Quarterly Report in Delhi. ఈ రిపోర్ట్ అనాలిసిస్ ఏంటంటే క్వార్టర్లీ 1 ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ 2025, ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 was data driven in the manner of India's automotive export sector, including vehicles, auto components, tariff structures, and participation in the global value chains. The reporter notes that global auto components market reached $856 billion in 2024, and while India exports grew rapidly to $16.9 billion. India currently contributes $30 billion, 1.4% to the $2.2 trillion global automotive import market, indicating the large growth potential. India exports and imports quarterly 1 financial year 2026 stood at the $209 billion and $230 billion respectively, resulting in a trade deficit of $21 billion. Which country became the first in the world
ఫస్ట్ అని ఇస్తే ఇంపార్టెంట్ అండి క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ ఇన్ ద వరల్డ్ మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఇవి. ఎస్ఎస్సికి కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వేకి కానీ ఈ ఫస్ట్ బేస్ మీద అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ప్లీజ్ ప్రిపేర్. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయోబ్యూటామిన్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ బయోబ్యూటామిన్ ఈజ్ ప్రైమర్లీ ప్రొడ్యూస్డ్ యూజింగ్ విచ్ రా మెటీరియల్? రోడ్డు నిర్మాణం కోసం బయోబ్యూటామిన్ వాణిజ్యంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఇండియా. బయోబ్యూటామిన్ ప్రధానంగా ఏ ముడి పదార్థంతో ఉత్పత్తి చేస్తారంటే బయోమాస్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్. ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి. ఓకే, భారత్ ఒక ప్రపంచ స్థాయి చారిత్రక ఘనత సాధించింది. ప్రపంచంలోనే తొలిసారి బయోబ్యూటామిన్ను వాణిజ్యంగా ఉత్పత్తి చేసిన దేశంగా భారత్ నిలిచింది. కేంద్రం రవాణా మరియు రహదార శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో జరిగిన CSIR టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెరమనీలో ఆయన పాల్గొన్నారు. అందులో బయోబ్యూటామిన్ అంటే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే చమురు, క్రూడ్ ఆయిల్ నుండి తయారయ్యే బైండింగ్ మెటీరియల్. బయోబ్యూటామిన్ అంటే బయోమాస్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారయ్యే పర్యావరణ హితమైన ఈకో ఫ్రెండ్లీ పెట్రోలియం ఆధారిత బ్యూటామిన్కు ప్రత్యామ్నాయం. పర్యావరణం అండ్ ఆర్థిక ప్రాముఖ్యత. బయోబ్యూటామిన్ వల్ల ఫాసిల్ ఖనిజ ఇంధనాలు మీద ఆధారపడటం తగ్గుతుంది. అలాగే పంట అవశేషాల దహనం, క్రాప్ రెసిడెన్స్ బర్నింగ్ తగ్గుతుంది. గాలి కాలుష్యం తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. క్రూషియల్ ఎకానమీ, వ్యర్థాల వనరులుగా మార్చడం అమలవుతుంది. సర్క్యులర్ ఎకానమీ సర్క్యులర్ ఎకానమీ. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ల్యాబ్ పరిశోధనను వాణిజ్య ఉత్పత్తిగా మార్చిన సంస్థ. ఈ విజయం భారతదేశంలోని స్వదేశీ శాస్త్రీయ ఆవిష్కరణల బలంను చూపిస్తుంది. వికసిత్ భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్లో ఇదొక మైల్ స్టోన్ లాంటిది అన్నట్టు. వేస్ట్ టు వెల్త్ మిషన్ కార్యక్రమం కేంద్ర శాస్త్ర అండ్ సాంకేతిక శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ అండ్ డైరెక్టర్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి జితేందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్. In January 2026, Indian Army granted a supply order to Tata Advanced Systems Limited for overhaul of which weapon system, and which Indian Army unit is the main implementation of agency for the Pinaka MLRS overhaul program. జనవరి 2026లో భారత సైన్యం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్కు ఆయుధ వ్యవస్థ యొక్క మరమ్మత్తు కోసం సరఫరా ఆర్డర్ను మంజూరు చేసింది. పినాకా మల్టిపుల్ రాకెట్ సిస్టమ్. పినాకా MLRS అంటే మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ సమగ్ర ప్రక్రియ కార్యక్రమానికి ఏ భారతీయ ఆర్మీ యూనిట్ ప్రధాన అమలు సంస్థ. 510 అడ్వాన్స్ బేస్ వర్క్షాప్. జనవరి 2026లో భారత సైన్యం ఇండియన్ ఆర్మీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్కు పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ ఓవర్హాల్ అండ్ అప్గ్రేడేషన్ కోసం సప్లై ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అమలవుతుంది. దీనిలో సైన్యం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తాయి. అమలు సంస్థ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. ఈ ప్రోగ్రామ్ను అమలు చేసే ప్రధాన యూనిట్ 510 అడ్వాన్స్ బేస్ వర్క్షాప్స్. ఇది క్రాప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కు చెందినది. 510 బేస్ వర్క్షాప్స్ ఇవి క్రాప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కు చెందినవి. ఈ వర్క్షాప్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ యూపీలో ఉంది. దశల వారి ఓవర్హాల్ అంటే ఫేస్డ్ ఓవర్హాల్. ఫస్ట్ 2 ఫేజ్లు ఉంటాయి, డ్యూయల్ ఫేసెస్. ఫస్ట్ ఫేజ్ పైలట్ ఫేజ్. ఎంపిక చేసిన పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్
సిస్టమ్ను మరియు బ్యాటరీ కమాండ్ పోస్ట్ను అండ్ TASL టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్లస్ 510 అడ్వాన్స్డ్ బేస్ వర్క్షాప్స్ కలిపి ఓవర్హాల్ చేస్తాయి, అంటే ఫేస్లో ఓవర్హాల్ చేస్తాయి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్, 2 ఫేజ్లు అన్నాం కదా, సెకండ్ ఫేజ్లో వచ్చి ఫుల్ స్కేల్ ఫేజ్. మిగతా అన్ని సిస్టమ్స్ను 510 ఈ అడ్వాన్స్డ్ బేస్ వర్క్షాప్ అండ్ క్రాప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ పూర్తి స్థాయిలో ఓవర్హాల్ చేస్తుంది. అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది దీనికి. ఒక 2 ఫేజ్లు, ఒక ఫేజ్లోనేమో పినాక MLRS మరియు బ్యాటరీ కమాండ్ పోస్ట్ తయారవుతాయి. అందులో టాటా ఉన్ను అడ్వాన్స్డ్ బేస్ వర్క్షాప్స్ కలిసి పనిచేస్తాయి. అదే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ బేస్ వర్క్షాప్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ పూర్తి స్థాయిలో ఓవర్హాల్ చేస్తే TSL అంటే టాటా కంపెనీ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఏమో టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. అంతే, దాంట్లో ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. పైలట్ ఫేజ్ జాయింట్ ఓవర్హాల్ TSL and 510 ABW. Full scale phase complete overhaul by 510 ABW with technical support from TSL. Pinaka MLRS jointly developed by DRDO, Defense Research and Development Organization. And TSL is high mobility in all weather rocket artillery system with advanced digital fire control and nearly 80% of indigenous content. Next question. In which date Defense Research and Development Organization DRDO celebrated 68th Foundation Day and in 2025 Defense Acquisition Council and Strategic Policy Board approved how many acceptance necessity proposals linked to DRDO initiatives. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంది? అది ఆప్షన్ సి జనవరి 1. అండ్ రక్షణ సామర్థ్య మండలి మరియు వ్యూహాత్మక విధాన బోర్డు DRDO చొరవలకు అనుసంధానించబడిన ఎన్ని ఆవశ్యకత ప్రతిపాదనలను ఆమోదించాయి? మొత్తం 22 ప్రతిపాదనలను ఆమోదించాయి. ఓకే, జనవరి 1, 2026 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెలబ్రేటెడ్ 68th ఫౌండేషన్ డే ఇన్ న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ DRDO ఫంక్షన్స్. DRDO ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. అండ్ ద మినిస్ట్రీ ఈవెంట్ అటెండెడ్ బై ద రాజ్నాథ్ సింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, సంజయ్ సేతు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డిఫెన్స్. వీళ్ళిద్దరి కింద DRDO పనిచేస్తుంది. అండ్ డాక్టర్ సమీర్ వి కమత్, చైర్మన్ ఆఫ్ DRDO అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్. చైర్మన్ అండ్ సెక్రటరీ. ఓకే, ఇన్ DRDO reaffirmed its role in Atmanirbhar Bharat with a future focus on cyberspace and artificial intelligence technologies. 2020 DRDO ఆత్మనిర్భర్ భారత్లో తన పాత్రను పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో సైబర్ స్పేస్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సాధించింది. ఓకే, ద డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ అండ్ స్ట్రాటజిక్ పాలసీ బోర్డు అప్రూవ్డ్ 22 acceptance necessity proposals worth 1.3 lakh crore. Additionally, 11 defense contracts worth 26,000 crores were signed and DRDO ఇవి కాకుండానే మళ్ళీ అడిషనల్గా 11 డిఫెన్స్ కాంట్రాక్ట్స్ వర్త్ 26,000 crores signed and DRDO developed systems inducted into a CAPS పోలీస్ ఫోర్సెస్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF. నెక్స్ట్ క్వశ్చన్. MOUs అండ్ అగ్రిమెంట్.
వేవ్ఎక్స్ సైన్డ్ MOU with which institution to boost media tech innovation? ఏ మీడియా టెక్ ఇన్నోవేషన్ తోటి MOU జరుపుకుంది వేవ్ఎక్స్ సైన్. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటింగ్ వేవ్ఎక్స్ అట్ ద ఇన్నోవేషన్ లెవెల్, అట్ ద నేషనల్ లెవెల్? ఓకే, జనవరి 2026లో మీడియా టెక్ ఆవిష్కరణ ప్రోత్సహించడానికి వేవ్ఎక్స్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం MOU పై సంతకం చేసింది? జాతీయ స్థాయి వేవ్ఎక్స్ను అమలు చేయడానికి ఏ సంస్థను బాధ్యత వహించింది? FITT IIT ఢిల్లీ తోటి MOU చేసుకుంది వేవ్ఎక్స్. FITT అంటే ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, IIT ఢిల్లీ అండ్ నేషనల్ అండ్ జాతీయ స్థాయిలో ఈ వేవ్ఎక్స్ను అమలు చేయడానికి ఏ సంస్థ బాధ్యత వహించింది అంటే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, NFDC. ఓకే, వేవ్ఎక్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఉన్న స్టార్ట్అప్ యాక్సిలరేటర్ కార్యక్రమం. ఇది ఈ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీతో మెమోరాండం MOU జరుపుకుంది. FITT ఉన్న IIT ఢిల్లీ. ఈ ఒప్పందం న్యూఢిల్లీలో శాస్త్రి భవన్లో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సంజయ్ జాజు సమక్షంలో జరిగింది. ఈ భారతదేశంలో మీడియా టెక్ సపోర్ట్లను ప్రోత్సహించడం, ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్, ప్రసార రంగం, వినోద రంగం అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సంప్రదింపుల సాంకేతిక, ఎమర్జింగ్ మీడియా టెక్నాలజీస్. FITT అండ్ IIT ఢిల్లీ మధ్యన ఇంక్యుబేషన్ సెంటర్ల అమలుకు సహాయం, స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ గైడెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్ లింకేజెస్, టెక్నికల్ సపోర్టు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మద్దతు అండ్ కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్యత అభివృద్ధి. వేవ్ఎక్స్ పాత్ర ఏంటిది ఇందులో? ఇవి రెండింటికి కలిపి MOU చేసుకుంటే అందులో వేవ్ఎక్స్ పాత్ర ఏముంది అంటే నేషనల్ ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అండ్ ఫండింగ్ చేస్తుంది, అండ్ పాలసీ గైడెన్స్ ఇస్తుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పోజర్, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు. దీని లక్ష్యం ప్రపంచ స్థాయి మీడియా ఎంటర్టైన్మెంట్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ నిర్మాణం. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే MOU సైన్డ్ బిట్వీన్ వేవ్ఎక్స్ అండ్ FITT అండ్ IIT ఢిల్లీ. వేవ్ఎక్స్ FITT అండ్ IIT ఢిల్లీ కలిసి వేవ్ఎక్స్ తోటి MOU జరుపుకున్నాయి. ఆ MOU ఏంటిది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎంటర్టైన్మెంట్ గురించి, బ్రాడ్కాస్టింగ్ గురించి, కమ్యూనికేషన్ టెక్నాలజీస్ గురించి, ఎమర్జింగ్ మీడియా టెక్నాలజీ. ఎందుకంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ ప్రపంచ స్థాయిగా. అండ్ వెన్యూ ఎక్కడ జరిగిందో శాస్త్రి భవన్, న్యూఢిల్లీ. ఫోకస్ ఏరియా మీడియా టెక్, బ్రాడ్కాస్టింగ్, ఎంటర్టైన్మెంట్. వేవ్ఎక్స్ ఇంప్లిమెంటెడ్ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇయర్ ఆఫ్ వేవ్ఎక్స్ లాంచ్ 2025. ఇంపార్టెంట్ డేస్. ఎర్త్ రొటేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? 8th. ప్రతి సంవత్సరం 8వ జనవరి 8న ఎర్త్ రొటేషన్ డే, భూమి భ్రమణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ భౌతిక శాస్త్రవేత్త లియోస్ లియోన్ ఫోకల్ట్ 1851లో చేసిన పెండ్యులం ప్రయోగం ద్వారా ఈ భూమిని తన అక్షంపై తిరుగుతుందనే విషయాన్ని మొదటిసారి ప్రత్యక్షంగా నిరూపించిన దినంను గుర్తు చేయడం. 2026లో ఇది లూయిస్ ఫూకో ప్రయోగానికి 170వ వార్షికోత్సవం.
Earth rotates on its axis once in every 24 hours from west to east at a speed of about 1670 km per hour at the equator. Earth rotation explains day-night cycles, influences seasons, and causes Coriolis effect. That's all today. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.